కుటుంబంలో పాపమే ఉంటుంది. మనం అనుకోవచ్చు, నేను పరిశుద్ధురాలుగా ఉన్నాను కదా, లేదా మా భర్త పరిశుద్ధుడిగా ఉన్నాడు కదా, మేము ఇరువురు మా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, మా బిడ్డలు ఎందుకు అట్లా అన్యాయం అయిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు అని అంటే, మీకు తెలియకుండా మీ బిడ్డలు ఏం పాపాలు చేస్తున్నారో మీకు కనపడదు. అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు. మా బిడ్డలు చక్కగా సండే స్కూల్కి వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు. యవన బిడ్డలు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. మరి ఎందుకు మా పరిస్థితి ఇంకా ఇట్లా ఉంది అంటే, లోపం నీలో ఉంది. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, ఆ కుటుంబం సమృద్ధి కలిగిన, అసలు కరువు లేని కుటుంబంగా ఉండాలి అంటే, ఆ కుటుంబంలో ఏముండకూడదంట? చెప్పాలి ఏముండకూడదు? యోసేపు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పాపమును విసర్జించాడు కనుక ఆ దేశంలో ఏముంది? చెప్పాలి, ఆ దేశంలో ఏముంది? కరువు ఉండాల్సిన చోట ధాన్యాన్ని ఉంచాడు.